యూత్ భాష రాసిన డాక్టర్ పున్నాల బాలయ్య గారు. ఉత్తర తెలంగాణ అంటేనే ఒక ఎమోషన్, దాంట్లో ఒక మంచి ఆలోచనతో కూడినటువంటి కవిత్వాన్ని భూమి పై పొరలను జీవిస్తూ చాలా గొప్ప కవిత్వం వస్తుంది. ఈరోజు జాషువా గారి జయంతి సభను జరిపి అనేక వాస్తవంగా తెలంగాణలో పెద్దలు రియాజ్ గారు, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు, ప్రజాకవి గోరటి వెంకన్న గారు, ఒక కవి తన రచనలను ప్రచారం చేసి ఉద్యమంగా మలచడం వల్ల అనేక దేశాలలో చాలా ప్రజాప్రభుత్వాలు కూడా ఏర్పడ్డ చరిత్ర ఉన్నది. ఒక పాటతో ప్రభుత్వం కూలిపోయిన చరిత్ర కూడా తెలంగాణలోనే ఉన్నది. వాస్తవం ఇది. అయితే గుర్రపు జాషువా సోదరుడు బాలయ్య గారు అన్నట్టు విశ్వసత్యంబు నాలపింప, ఎవరైతే ముందుకు వస్తాడో దమ్ము ధైర్యం తాకత్తోటి ఏనాడు మా కార్యకర్తల విశ్వసత్యము నాలకింపగలదు, ఏనాడు మా జాతి దృష్టి నాణ్యము రాసి జుట్టుప్రక్కల తేరి చూడగలదు, తనువు దాచక సోమరి తనంబు మాని ఎన్నడి మఠంబులు బిచ్చమెత్తుకొనవో, అట్టి శుభవేళకై కొంగు బట్టి నిలిచి నలిగి వాపోవుచున్నది నా మనసు అన్నాడు గుర్రపు జాషువా. ఆ రోజు ఈ రోజు నిజంగా చాలామందికి ఒక వరంగల్లో, ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాల సాహితీ లోకంలో వేదిక మీద చాలామంది ఉన్నారు. ఇది సలుపు తడనా లేకపోతే సముద్రం మీద వచ్చిన తడనా అనే ఒక పెద్ద పరేషాను తలుక్కున్నది. వాస్తవంగా కూడా నాకు సోదరుడు మహేందర్ గారు మా ఇంటికి వచ్చి వినమ్రంగా, మేము పుస్తక పరిచయస్తులం వాస్తవంగా, అయితే వచ్చి సార్ అంటే నా కవిత్వాన్ని మీరు చాలా రోజుల నుంచి చదువుతున్నారు, నేను ఒక పుస్తకం ఆవిష్కరిస్తున్నా, మీరు దాన్ని పరిచయం చేయాలి. మరి నేను కవిని కాదు, నా దగ్గర కత్తులు లేవు, ఇప్పుడు నన్ను యాదంతో నేను కత్తితోటి ఏం చేయను. వాస్తవం చెప్తున్నా, నేను ఒక మంచి నా స్థాయిలో ఒక పాఠకుణ్ణి మాత్రమే, ఒక పాఠకుణ్ణి అంటే నేను రోజు చదువుకుంటా, రోజు చదువుకుంటే ఏమవుతుందో ఏమొస్తుందో కూడా చెప్తా. విషయం నేను ఇట్లా ఐ కెన్ హ్యాండిల్, ఇట్లా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు. అయితే కట్కూరి మహేందర్ జీవితాన్ని 4 దశలలో తీసుకుంటే తన జీవితం అంతా వాడకట్టు జీవితం. మా వాడలో భూతంతా శృంగారమే, అద్భుతమైన శృంగారం. అది తెలిసిన వానికి మా యొక్క ఎండు తునుకల రుచి ఉంటుంది దాంట్లో. అదొక స్వర్గం యొక్క మరొక స్వర్గాన్ని సృష్టించేటువంటి అదన్నట్టు. విషయం ఏంటంటే, ఈ పుస్తకాన్ని నేను 4-5 రోజుల నుంచి చదువుతున్నాను. ఈ పుస్తకం మీకు ఇప్పుడు వారి యొక్క ఇక్కడ సహచరి అంటే క్లాస్ సీనియర్ ఒక అక్క కూడా ఉన్నది. ఏంది మహేందర్, ఇది ఏమి రాసినావు, ఇందులో ఏం కవిత్వం, ఏమి పొందిక, ఏమి అల్లిక, ఏమి పద విన్యాసం, ఇది మాకేమైతే పెద్దగా ఎంతసేపు స్ఫురణకు ఇది వస్తలేదు అని అన్నప్పుడు ఇలా 30 శీర్షికలు ఉన్నాయి. ప్రతి శీర్షికలో కూడా అంటే ఆయన జీవితం 4 దశలు అని చెప్పినా కదా. 1వ తరగతి నుంచి అంటే వాడ జీవితం మొదటి దశ, అది ఈ దేశం మూలవాసులు అని మూలవాసం గురించి మాట్లాడతారు. కానీ జంబూదీప దేశాన్ని ఏలినటువంటి మహాచక్రవర్తి మహాగణుడు జాంబవంతుని యొక్క జ్ఞాన గర్భం నుంచి, జ్ఞాన పొర నుంచి మహేందర్ కవిత్వం రాసిందని నేను సగర్వంగా ప్రకటిస్తున్నా ఇక్కడ. ఎందుకు అంటే బీసీ కులాలలో కింది కులాల్లో మరుగు భాష ఉంటుంది. చాలామంది ఆర్య క్షత్రియుల్లో కూడా మరుగు భాష ఉంటుంది. మాది మరుగు భాష కాదు, తెలుగు భాషనే. బయటికి తెలిసి ఏది మాయ మర్మం లేకుండా తిట్టినా ప్రేమించినా దగ్గర తీసినా మా భాషలో ఎలాంటి మార్పు లేదు. మా గుర్రపు జాషువా ప్రపంచ కవి అనడంలో ఎవ్వరికి సందేహం అవసరం లేదు. అదే స్థాయిలో ఒక్క నవలతో
యుఎన్ఓలో కావచ్చు, నార్వేలో కావచ్చు. ఇవాళ మా ఇంగ్లీష్ లిటరేచర్లో, నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ టీచర్ను, వేముల ఎల్లన్న గారి యొక్క కక్క 1000 నవలలు వచ్చినా దాని ముందు నిలబడని నేను ప్రకటిస్తున్నా క్లారిటీగా. ఆవేశంతో మాట్లాడు కాదు. విషయం ఏంటంటే ఈ తన జీవితము 7వ తరగతి వరకే అయిపోయి ఆయన డ్రాప్ అవుట్, హమాలి పని కూడా చేసిండు. ఒక 4 సంవత్సరాలు డైరెక్ట్ 10th 4 వాళ్ళ సోని గారు చెప్పిన ప్రస్తావనలో 4 ఏళ్ళల్లో తను ఒక సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్య విద్యార్థిగా, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందిన దానికంటే కూడా తాను గుడ్లగాసి బహుజనులతోటి, యాదవులతోటి, మిగతా కింది పాలేర్లతోటి నేర్చుకున్న సాహిత్యాన్ని అంతా ఈ పుస్తకంలో మదించిండని నేను అద్భుతంగా నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతి శీర్షికలో ఆ వాళ్ళతో కూడినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు, వాళ్ళతో సర్ది తిన్నప్పుడు, బువ్వ తిన్నప్పుడు చేసిండు. వాస్తవంగా మీ దగ్గరగా చేయలేదు. అయితే ఈ పుస్తకంలో మొదటి శీర్షికనే పొతం చేస్తా అని అన్నాడు. పొతం చేస్తూ అన్నాడు. ఏం పొతం చేస్తాడు అసలు కవి అంటే, ఏ పంగకు ఆ పంగ చీలిపోయినటువంటి ఒక కులంలో అంతర్లీనంగా లేదా బయటి కులాలలో కూడా ఎవరు ఎక్కడ కలిసిన సందర్భాన్ని అద్భుతంగా రెడ్డి భవంతి అరుగుతిమ్మె సుధరాకిలి గడప సల్ప ఎల్మ వ్యవసాయం ఎట్ల కూటం మాదిగిరికం గెనెల కట్టే. ఎక్కడైనా రోజుగా తెనాలి రామకృష్ణుని భూమి మీద ఎంతమంది అయితే లక్షల మంది ఒక్క శాస్త్రం ఒక్క ముచ్చటైనా చెప్పుకుంటారో, మాదిగిరికం అది పోతంత మాదిరికం అయింది. అసలు ఏంది మాదిరికం అని నేను అడుగుతాను. ఒక ప్రశ్న, చెప్పక పెద్ద మాదిరికం కదా అది. మేము ఏంది అసలు ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద ఏ ఇజము, కమ్యూనిజము, మావోయిజము, లెనినిజము, ఆ ఇజము, ఈ ఇజము, ఉమనిజము అన్ని ఇజాలు ఉన్నాయి కదా. మరి మమ్మలను పట్టుకొని ఏగి లేస్తే పొద్దుగాలనే ఎందుకు తలుతాను? 133 కోట్ల దేవతలకు మేరు నగతీరుడైనటువంటి జ్ఞానవంతుడు, ఒక మార్కండేయుడు, ఒక కాటమయ్య, ఒక మడివేలు, వీళ్ళందరూ ఓపెన్ యూనివర్సిటీ చదువుకున్నటువంటి మా తాత జాంబవంతుని జ్ఞానాన్ని మీరు మాదిరికంగా లెక్క కడితే ఒక్క చిన్న పుస్తకం 100 పేజీల పుస్తకంతో మా మహేందరుడు కొట్టిపడేసాడు. లెక్క చూపెట్టిన లెక్క ఏంటంటే అది కటుకూరి అంటే కస్తూరి ఉన్నది, కటకం అవన్నీ ఉన్నాయి. మరి నేను కవిని కాదని చెప్పినా కాబట్టి ఏమనుకోవద్దు. బత్త నిండిన అప్పాలు, నేను కూడా ఒక ఇంటికి పోయి బత్త నిండా అప్పాలు అడకచ్చుకున్నాను చిన్నప్పుడు. నిజంగానే ఆ జీవితం చదువు రాని ఖాయమేసిన తోవనే అంటే అప్పుడు చిన్నప్పటి కవిత్వంలో సంసారం తెలియని సోర చదువు పిరదేగుడుకు ఉట్టిగానే అటుగా దేకుండా నడతాడు. మేము అది రాసిన అప్పాల జోలకు బదులు జుమ్ము పంట్లము. నేను ఈ మొత్తం అశాంతం పుస్తకంలో ఏ ఒక్క డౌట్ కూడా అడగలేదు. కానీ అరే ఈ జుమ్ము పంట్లము ఏంది మహేందరుడా, ఇది అసలు ఏంది? నీ పుస్తకం చదవాలంటే 5000 సంవత్సరాల కింద మన తాత జాంబవంతుని యొక్క ఆస్థానంలో ఏవో పండితుడు మళ్ళీ తెలుగు వ్యాకరణం మొదలు పెట్టాలి, ఒక వ్యాకరణ నిఘంటువును మన కోసం రాస్తేనే ఇది అర్థమైద్దని కూడా చెప్పాను. అట్లా చూసుకుంటూ పోతే ఏం లేదు సార్, అది పంటలం అంటే నాకు కొంచెం తెలుసు. నేను ఆంధ్ర శబ్దరత్నాకరం 2-3 సార్లు చదువుకున్నా, కానీ అది వేరు. అయితే ఇక్కడ ఏంటంటే అది పాయింట్ సార్, జిన్ను పాయింట్ అన్నాడు. జుమ్ము పాయింట్, జిన్ను పాయింట్, అది ఒక్కటే నాకు. ఇక మట్టి కప్పిన మర్మం తెలియక మానదు, పిందలు తెంపి తొక్కు వెళితే పులుపు పొగరెక్కిన రుసే వాయి అన్నాడు. ఇప్పుడు ఎవరైనా బహుజన కులాలలో ఓ వాయి ఏ ఒక శాస్త్రం చెప్పు, ఓ వాయి జర కళ్ళు గట్టిగా పోయి ఓ వాయి అని మగోళ్ళని అంటారు, ఆడవాళ్ళు అంటారు. మళ్ళా మిగతా అన్ని కులాలలో ఒక భావన మిలాలన్నా ఏంది వాయి అలా ఈ మధ్యలో కనబడతలేవు అంటారు. పులుపు పొగరెక్కిన రుసే వాయి అన్నాడు. బాసిం కట్టిన లగ్గానికి రంకు బాపను ఉండే, ఇక వాళ్ళ బాపను తీర్గము అదంతా ఎంత ఉన్నదో లెక్క ఇలా చెప్పగలిగిండు, అద్భుతంగా ఆవిష్కరించగలిగిండు. పంగల గుంజలో కూడా తను సంసారాన్ని ఖాయం చేసే ఇకమాతు నేర్చి బొంకుడు గుమ్మికి కావలి అంటుండ్రు అని కూడా చెప్పగలిగిండు. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ తగ్గిపోయింది ఇప్పుడు.
మా మధ్యలో గొడవలు లేవు, ఏబీసీ అయిపోయింది. ఆ లెక్కలు ఇక్కడ 2-3 కవిత్వాలు దాని మీదనే వచ్చినాయి కాబట్టి దాని జోలికి పోకుండా ఒక ఆయమన్నది ఆకడంతా అయినా చాలంటారు కదా. ఈ మొత్తం ఉన్న దాంట్లో ఇక మరి నేను 4-5-6 భాషలు, ఇంగ్లీష్ లిటరీ ఇవన్నీ వద్దు. ఇది మరి నన్ను ఎందుకు సెలెక్ట్, ఇప్పుడు బాలయ్య గారు ఎందుకు సభాధ్యక్షుడు పెట్టిండో మరి నాకెందుకు ఇట్లా ముచ్చట ఎవరు చెప్పిండో కానీ సిబ్బి అని రాసిండు. సిబ్బులు, బతుకమ్మ సిబ్బులు ఉంటాయి. చిన్నప్పుడు పెద్దోర్సాని బతుకమ్మ, చిన్నదోర్సాని బతుకమ్మ ఎత్తుకపోతా అంటే మా ఆడోళ్ళంతా, మా అవ్వలు, మా అక్కలు అందరూ ఒక అంచున ఒడ్డున నిలబడి చూస్తా అంటే నేను అడిగిన, ఓ లాగు జారిపోతా అంటే ఏమని అడిగిన అంటే, మనకు బతుకమ్మ లేదా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన బతుకమ్మ బతకపోతా అంటే కాకొచ్చి ఒక సితుప అంటే మన కూర సితుప దాంట్లో వేసిందట. ఆ సిబ్బిలు వేసే వరకు మనది ఎంగిలైందట్రా బతుకమ్మ, అందుకే మనం బతుకమ్మ ఆడతలేము అని అన్నారు. అయితే మొన్న నేను ఎందుకో యాదృచ్ఛికంగానే ఇట్లా మన శ్రీనివాసరావు పుట్లపల్లి, మా ధర్మేశ్వరరావు నాకు చదువు చెప్పిన గురువు 5 ఏళ్ళు, వారి కుమారుడు, వారు లేరు, వారు ఇప్పుడు వీరున్నారు ఇక్కడ. ఒకసారి ఇప్పుడు ఇక్కడ శివాజ్ఞ లేచిందా ఇట్లా నా గురువు గారు ఎవరు ఏరుకొండ జయశంకర్ గారు నాకు 6వ తరగతి క్లాస్ టీచర్ పరకాలన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బతుకు అంటే బేరం చేసిన తంగేడు ఇనుప సిబ్బిలా దుబ్బ ఉబ్బి గబ్బు పట్టి, దుబ్బ ఉబ్బినాక బాగా గబ్బు పడుతుంది. అంటే మా లందగోళం వాసన, మా కరక్కాయ, జాజికాయ, మా ఊసుడు కత్తి, కొంగవాడు కత్తి, ఈ కత్తులన్నీ ఇవన్నీ ముచ్చట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి తెలిసిన వెళ్తాయి. పేరంట తాంబూలం నేరకుంట వచ్చి లింగ లిట్కుమంటే పోటెత్తుకున్నది. ఎందుకయ్యా మీకు ఇంత ఉలికిపాటు? ఎందుకు చెప్తానంటే, మొన్న రవీంద్ర భారతి కేంద్రంగా అందరు పెద్ద పెద్ద కవులు వాళ్ళ కవితలు చదివాను. నన్ను కవిత చదవమంటే నేను ఒకటే మాట, బతుకు లేనోనికి బతుకమ్మ ఎందుకు? అసలు మాకు బతుకే తెరలైంది అనే పదము ఎవరికైనా తెలిస్తే చెప్పాలి. తెరలైంది అంటే ధ్వంసం, మన అయిపోయింది. మా బతుకంత ఎప్పుడు అయిపోయాక మళ్ళీ మేము ఒక కేజీ పువ్వు వేసి సందమామ ఒక జాము, ఏ జాము లేదు మాకు, మొత్తం జాములన్నీ ఇప్పుడు వడగాల్పులు నా జీవితం, వెన్నెల నా కవిత్వం అంటే ఇప్పుడు మా వెన్నెల కంటే అద్భుతమైన కవిత్వాన్ని వినడానికి ఎవరికి మతి గతి ఒక లెక్క ఉండాలి కదా. అసలు మేము అంటేనే వాసన వచ్చేటోళ్ళకు ఇక మా కవిత్వం అంటే ఇంకా శీతకరింపే ఉంటుంది. బతుకుమోయలేని బతుకమ్మలు, పంచిన చీరల్లో ముంచిన మోసం, ఎడకలేని కులం, అర్ధులర్వ బట్టి అంటే ఆ అర్ధులు బట్టి రాగడి మట్టితో పూజించిన కట్టమైసమ్మ ఎట్టికి తుప్పల మట్టిపాలైపోయింది. కింది కులాల దేవతలు, కింది పోసమ్మ, మైసమ్మ, బద్ది పోసమ్మ, కట్ట మైసమ్మ ఇవన్నీ కూడా పోయి ఇప్పుడు అంతా డీజే దేవతలు వచ్చిండ్రు. డీజే తోటే చాలామంది చనిపోతారు. మన తెలంగాణ సంస్కృతి భాష, ఇక భాష మీద ఇది ఇంటి భాష, అమ్మ భాష, లేకపోతే పలుకుబడి భాష, ఇది ఈ మహేందర్ కవిత్వంలో ఏమున్నదంట ఒక్కొక్క లైన్లో మరి అసలే అర్థమవుతుంది. పెద్ద పరిశ్రమ అని అంటే నేను చెప్పినా కదా, ఇది మా అయ్యల తాతల భాష. నా ఇల్లే నాత్రి, ఆ ఇల్లే నేను తినా అనేది నేను అనే ముచ్చట మా వాడకి వచ్చి మా లందం గోళం కాడ మా సీతుపోలు తిన్న వాళ్ళకి వెళ్తుంది. ఇక మరి ప్రామాణికము చాలామంది ఇప్పుడు నాకు అప్పుడప్పుడు రైటర్ సార్ వారి కూడా కోవెల సుప్రసన్న అది పిలిస్తేనే అన్న, మా తాత జాంబవంతుని ఆస్థానంలో రంభ ఊరోసి మేనక తిలోత్తమ అందరూ నాట్యం ఆడంగా అక్కడ కవులు కాయకులు అదంతా ఉన్నది, లెక్క ఉన్నది. మా లెక్కలన్నీ వేరు. అంత ధ్వంసం అయిపోయినాక ఇప్పుడు మీ కచీర్లల్లా మీ ముచ్చట్లల్లా నేను అది కాదు. కింది కులాలకు ఇప్పటికీ వాయినానికి పిలువని వైనం ఉన్నది. ఏ దొరసానన్న పిలిచి ఓ ఎల్లవా, ఓ పోసావా, ఓ ఉప్పలవా, ఓ మైసా, నువ్వు చేయబట్టే మా గరిసెలు నిండినాయి, మా గాబులు నిండినాయి, మా బత్తాలు వచ్చినాయి, మేము మరి అంట ఈ బుర్ర పెట్టినాం ఇట్లా బతుకుతాను. నువ్వు కూడా ఆడదానివే, నువ్వు మంచిదానివి. ఓ ఎల్లవా, మా ఇంటికి వాయినా కానీ బొట్టు పెట్టే దమ్మున ఎలాగన్నా, బొట్టు పెట్టే దమ్మున అంటనా. ఆ బొట్టు పెట్టిన వాళ్ళకి మేము సుట్టిరకం అవుతాం, 7 అయితే గానే అవుతాం. ఆ సుట్టిరకం సంగతి కూడా ఉంటుంది మతలకు. కాబట్టి తెలియజేస్తూ ఇంకో శీర్షికల మళ్ళీ ఆయమనే చెప్పాలి. ప్రతి శీర్షిక అసలు తడ గురించి చెప్పాలి. తడలో ఒక అద్భుతమైన విన్యాసం చేసిండు కవి మహేందర్ గారు. ఏమనంటే,
అసలు కంబం కండుపేంగు చెల్మల మీద చిరునకోలు వాత ముగుదాడు ముక్కిసిగే ముళ్ళుగర్ర పోటు తెలుగం దొరల జీవాలన బతుకు కర్రు కుర్రాయి అచ్చులు ఇవన్నీ ఏంది అంటే ఆయన నాలుగేళ్ళు సుమారుగా సోనీ యొక్క వారి పత్ని వాళ్ళ ఇద్దరి మధ్యలో సాహచర్యంలో మెదిలినటువంటి మాటల్ని ఆ 4 ఏళ్ళు బుడ్డడొడ్లకు జీతం ఉన్న జీతగాడు ఒక పాలేరు నర్సయ్య కొడుకు వాళ్ళ నర్సయ్య గారి ఫోటో కూడా పెట్టాలని ఉంటే అంటే నాయన ఉన్నాడో లేదో మరి అద్దరు కాబట్టి ఆయనతో సాయుధగాలను కూడా ఇలా ఈ సభ విలువాల్సి ఉండే అసలు ఆయనతో గొడ్ల రాసిన వాళ్ళు లేవాళ్ళు ఈ మై ఎట్లా ఎదిగిండు ఒక ఉస్మానియా కాదు సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విన్యాసం చేయగలిగిన మై ఇప్పుడు చేస్తున్నాడు అప్పుడు చేసిండు ఎట్లా నేర్చుకున్నాడు అనే దాంట్లో ఒకటే ముచ్చట ఎడ్డు గొడ్డు సాకిరి అమాలి పనిచేసినటువంటి తెగించి మన రాజ్యం మనం తెచ్చుకోవాలని ఒక్క మాటలో చెప్పిండు. నేను చాలా బ్రీఫ్ చేసే చెప్తున్నా, తొందరగానే ముగిస్తా. మొండి తెగింపే గుండె ధైర్యం అది మరి ఉన్న 50 లక్షల మంది మాకే ఉన్నది, వేరే అనుకోకండి. రంది పొందే సెట పాపం మరి అది ఉండదు మనిషికి, రంది రౌసా ఇవన్నీ ఉండదు. జీవి గంజి బొండిగల 10 దాకా జీవాలన్నీ మోపు కచ్చి కొట్లాడాలి. ఈ తెలంగాణలో ఉన్న జీవాలంటే మనుషులు అని చెప్పిండు. అంత గొప్ప జీవాలంటే గొర్రెలు అంటాం మనం నిజంగా తెలంగాణలో చాలా రాజనీతిలో చాలా తెలివికలు రాజకీయ చైతన్యం ఉన్నోళ్ళు. తెలంగాణలో రాజకీయ చైతన్యం లేదు, పోలేదు. మన సభాధ్యక్షుల వారు లేచిండ్లు గుత్ప పట్టుకుని అంటే నేను నా గుత్పని సపరేట్గా అక్కడ పెట్టాల్సిన అవసరం ఉన్నది అని లాస్ట్ చివరి పేజీలకు ఇది ఎంత ఇది అసలు ఒడువని ముచ్చట అని మన తాత కాలేజ్ అన్నాడు. కానీ ఇది ఆయన వై పుస్తకం అదేమో వైది, కానీ ఇప్పుడు కాదు నా గొడవ అని కాలేజీ రాసిండు. నేను కాలేజీ బతుకున్నప్పుడు ఏకశిలా పార్కులో నీ గొడవలు నా గొడవ లేదు, నీ గొడవ నాకెందుకు అన్నీ అన్న పంచాయతీ పెట్టుకున్నా. ఇలా ఇంత ఎమ్మెల్సీ గారు వచ్చిన గౌరవంగా ఆయన లైబ్రరీ స్టేట్ చైర్మన్ రియాజు నా బ్యాచ్మేట్ మేము ఇద్దరం ఒకసారి టీచర్ నౌకరికి వచ్చినాం. ఇప్పుడు అన్న తమ్మి అనుకుంటాం, అంత ఏం లేదు అలా ఇవ్వాలి. విషయం ఏంటంటే లాస్ట్ ఈ ముచ్చట ఏంటంటే ఇదే అన్నట్టు విషయం ఎక్కడ ఆగినా నేను ఈ యొక్క నా గొడవలా కానీ ఇవి లేనప్పుడు బతుకు లేని వాళ్ళకి బతుకమ్మ ఎందుకని అంటాను నేను లాస్ట్లో. ఈ మహేందర్ గారు రాసినటువంటి ఈ కవులను ఉతికారేసిండు. కైతదారులు మొత్తం కౌలుదారులు అయిపోయిండు. కొంచెం పేరు వచ్చినాక వాడు లక్షల కోట్లలోనే పోతాడు, ఏదన్నా వ్యవహారం వచ్చడానికి తెగపడతాడు. తక్కెడలో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఆడవారి గురించి కడుపున పుట్టిన తీరుగా ఆడతో తోడుగా కట్టుకున్నోని లెక్క ఆడబిడ్డను కన్నోని లెక్క మెదిలితే చాలు. ఆడలతోటి కన్నోని లెక్కనే అంటే ఒక భర్త హృదయము తండ్రి హృదయంలోకి మారాలి, భార్య హృదయం తల్లి హృదయంలోకి మారితే పంచాయతీలే రావండి. అసలు పంచాయతీ లేదు. కానీ చాలామంది టెక్కీసు సాఫ్ట్వేర్లు రోజుకు నా దగ్గర 10-20 పంచాయతీలు వస్తాయి. 3 కోడిగుడ్లు ఉడకబెడితే భర్త 2 కోడిగుడ్లు తిన్నాడు, ఒక కోడిగుడు ఆమెకు నాలో సగభాగమే లేదని పంచాయతీకి డైవర్స్ పోతుంది. కాబట్టి నేను ఇంకా ఈ యొక్క ఇది నిజంగా దమ్మున్న కవిత్వము. ఇది అన్ని ఇక్కడ ఉన్న వంకర టింకరని ఇప్పుడు దొరను తిట్టి రాత్రికి కలిసేటోళ్ళ మీద కవిత్వం రాసిండు మహేందర్, మామూలుగా కాదు. పొద్దుందాగా దొరను పటేళ్ళు పటువారిని కారణం వాడు ఇట్లా వీడు ఇట్లా అని పెట్టి మళ్ళీ సాయంత్రం పోయి సాటుకు కలిసి ఇక్కడ ఎవరు ఏం తెచ్చుకుంటానో నాకు అవన్నీ తెలుసు ముచ్చట్లు చాలా లెక్కలు ఉంటాయి. నేను లేనానే వాడేదే మా వాళ్ళే అంటారు. మళ్ళా ఎక్కువ నేనే ఉన్నా నీకు దొరలు. మా తమ్ముడు రాజేందర్ నవ్వుతాడు, దామెర దొరలు అమెరికాలో ఉన్నారు, 450 మంది ఉన్నారు. మరి మన కథ ఎక్కడంటే మనం కూటమి గుద్దే కాడు గారు క్షమించండి. రైట్. కాబట్టి ఈ యొక్క పుస్తక సమీక్ష అంటే ఇది ఒడవని దంగని ముచ్చటే. ఇది ఒడవని తెల్లార్లు చెప్పిన మాది మా బతుకు మా ఎతుకు మా మెతుకు మా ఎట్టి మా తాతల ఎట్టి ఇవన్నీ నే అన్న. ఏమైనా ఇక్కడ కులము కావాలి, ఫస్ట్ అందరికీ కావాలి. ఉపేందరు ఆడు ఎర్రగుర్ర ఉన్నాడు, పద్యం పాడుతాడు, ఇంగ్లీషు. మీరు ఏమిట్లు అసలు నువ్వు ఎవరు సారు? ఆర్ ఉపేందర్ రెడ్డి ఏమున్నది రా కులములో ఏమున్నా అన్నాడు. అంటే లాస్ట్ ముచ్చట మన బాలయ్య గారు లాస్ట్కు కుల మతాల గీచుకున్న గీతలతో వచ్చి పంజరాన గట్టుబడని అన్నాడు మా జాషువా. అసలు అంత కవిత్వం చెప్పిన వాడు లేడు, మనగాని కవిత్వం అది.
నిఖిల లోకం ఎట్లా నిర్ణయించుకున్నా నాకు తరుగులేదు. ఈ మహేందర్ కవిత్వానికి కూడా బంగారంకు మెరుగెట్లుంటుందో మహేందరు ఇక వచ్చేది ఇంకోటి కూడా తీసుకొస్తాడు, దానికి తరుగు లేదు, దానికి మెరుగు పెట్టాల్సిన పని అసలే లేదు. సహచరి సోనికి మరి మహేందర్ గారికి మీరు రచనా వ్యాసంగాన్ని కొనసాగించండి. చాలా మంది ఉత్తి పుణ్యానికి వేలు ఒక డాక్టర్ రోజు ఒకసారి పోయేందుకు 5 లక్షలు లెక్క పెడతాడు. నేను అన్న ఒక 50 పుస్తకాలు వేయచ్చు అంటే అట్లా వేయచ్చు నా అన్న అంటే నీకే అంకితం అంది అన్న. ఎందుకంటే నువ్వు రోజు 30 ఆపరేషన్లు చేస్తాను, మంచిదే శివ అట్లా. కాబట్టి మీరు గెట్ రెడీ ఫర్ అండర్ 2 అన్నగారు. ఒకటి సోని గారి కట్కూరి మహేందర్ గారు కూడా అద్భుతమైన కవయిత్రి, క్షమించాలి, అద్భుతమైన కవయిత్రి. తను కూడా తను రాసిన తర్కం అనే పుస్తకము